మాతాకి జై. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సన్నబియ్యం ప్రోగ్రాం పెట్టుకుందో అన్ని గ్రామాలలో రేషన్ షాపులలో సన్నబియ్యం ప్రోగ్రాం పెట్టుకొని ఇవాళ వాళ్ళు దేశ ప్రధాని గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం ప్రధాని ఇస్తుండు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇవాళ ప్రధాని ఫోటో లేకుండా వీళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో, వీళ్ళ నాయకుల ఫోటో పెట్టుకోడు ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్లో ఇచ్చిన హామీ మీరు అందరికీ రేషన్ కార్డ్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తా అన్నారు. ఇవాళ 15 నెలలు అవుతున్నా ఇంతవరకు రేషన్ కార్డు లేదు. కానీ ఇవాళ రేషన్ షాపులు ఓపెన్ చేయడం వాళ్ళకే మరి విషయం మీద అవగాహన ఉందా లేదా తెలియదు. రేషన్ షాప్ ఓపెన్ చేసేటప్పుడు ఆ రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఎవరైతే ఎంఆర్ఓ గారు వచ్చారు ఎల్లారెడ్డిపల్లెకు, మేము ఎంఆర్ఓ గారికి విన్నపించినాం, ప్రతి రేషన్ షాప్లో మోడీ గారి ఫోటో ఉండాలా, లేని ఏడలా ఇక్కడ ఎవరు పెట్టద్దు. ఎందుకంటే ఆ బియ్యం ఇచ్చేది మోడీ, అందుకోసమే సెంట్రల్ గవర్నమెంట్ ఫోటో కంపల్సరీ పెట్టాలని చెప్పాను. ఇవాళ ఎవరైతే మన కాంగ్రెస్ నాయకులు లోకల్ లీడర్ ఉన్నారో అక్కడ లోకల్గా ఉన్న మన ప్రజలు ప్రతి ఒక్కరికి రేషన్ రావాలని వాళ్ళకు ఉద్దేశం ఉంటే ఫస్ట్ వాళ్ళకు రేషన్ షాపులల్లో ఆ రేషన్ ఇప్పించిన తర్వాతనే వీళ్ళు రేషన్ షాపులకు ఓపెనింగ్ పోవాలని, లేని ఏడలా రేషన్ షాపులకు ఓపెనింగ్ పోవద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ తరఫున ప్రతి ఒక్కరికి ఇదే విన్నపము. మీరు ఏదైతే 6 హామీలల్లో ఈ హామీ ఒకటి, ఈ 6 హామీలలో కూడా ఏది నెరవేర్చింది లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేషన్ షాపులు ఓపెన్ చేయడానికి వెళ్ళకుండా ఎవరైనా అర్హులు ఉన్నారో వాళ్ళకు ఎంఆర్ఓ దగ్గరికి పోయి వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీరు రేషన్ షాపులకు పోవాలని భారతీయ జనతా పార్టీ ఇంధన శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా జై శ్రీరామ్, జై బీజేపీ. ఈరోజు ఇందల్వాయి మండల కేంద్రంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవగాహన సదస్సు సందర్భంగా మేము ఈరోజు దాని గురించి మీటింగ్ చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఒక్కసారి ఎలక్షన్ నిర్వహించడం వల్ల దేశానికి ఆర్థికంగా ఎంతో లాభం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్లో ఒక ఎలక్షన్ జరగడం వల్ల అదే ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఏదైనా పని చేయాలన్నా కానీ అక్కడికి ఏమైనా ఆఫీస్లోకి వెళ్ళాలన్నా కానీ సరైన సమయంలో వాళ్ళు అధికారులు ఉండక ఈ ఎలక్షన్ పనులు వెళ్తున్నామని చెప్పేసి అట్లా ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ కోడ్ పడ్డదంటే మళ్ళీ ఒక 1 మంత్ 45 డేస్ ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్లో ఏ గవర్నమెంట్ ఆఫీస్లో కూడా సరిగా వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. ఏదైనా చెప్తే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి అట్లాంటి ఇబ్బందులు పబ్లిక్ ఎదుర్కొంటారు. అలాగే ఇప్పుడు స్కూల్ టీచర్స్ కానీ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ కూడా వచ్చింది, ఎలక్షన్ వచ్చిందంటే 6 నెలలకు ఎలక్షన్, 3 నెలలకు ఎలక్షన్ వచ్చిందంటే వాళ్ళ డ్యూటీ వదిలేసి ఎలక్షన్ కోసము తిరగడం జరుగుతుంది. అలాగే అట్లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. అలాగే ముఖ్యంగా ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ఎలక్షన్ పేరు మీద ఎంతో లక్షల కోట్ల డబ్బును వృధాగా ఖర్చు చేస్తారు. ఎందుకంటే రాష్ట్రాల వారీగా ఎలక్షన్ నిర్వహించడం వల్ల కొన్ని వేల కోట్లలో మనము భారతదేశానికి ఆర్థికంగా మనకు ఇబ్బంది కలుగుతుంది. అలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రధాని మోడీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రోగ్రాం నిర్వహించి ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల అందరికీ దేశానికి ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది. అలాగే మన ఎవరైతే క్యాండిడేట్స్ కానీ వాళ్ళు ఎన్నికలు నిలబడ్డ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అవగాహన తెచ్చుకొని మన విలేజ్లలో కూడా అందరూ కూడా ఆలోచించి మన యూత్ కానీ చదువుకున్న వాళ్ళు యూత్ ఉన్నారు కానీ వాళ్ళు తెలియని వాళ్ళకు కొద్దిగా సందేశం ఇచ్చి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల మనము ఏం జరుగుతుందని చెప్పేసి దాని వివరణ అందరికి పబ్లిక్ దగ్గర చేరాలని నిర్ణయించుకుంటున్నాం. అలాగే దీని ప్రతి ఒక ఎలక్షన్కు 1000 కోట్లు వ్యయం ఖర్చు చేస్తున్నాం మనం. దాని ద్వారా మన ప్రభుత్వానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ అవగాహన సదస్సు, ఈ అవగాహనని పబ్లిక్ అందరు చేరవేయాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్.